వేలాది సంవత్సరాలుగా ప్రాణాంతకరమైన రోగాలు అంటువ్యాధులు మనుషులను పట్టి పీడిస్తున్నాయి. దేవునికి కోపం వచ్చి పాపులను శిక్షించడానికి అటువంటి రోగాలు తీసుకొచ్చారని కొంతమంది అనుకుంటున్నారు. వందల సంవత్సరాల నుండి ఎంతో కష్టపడి పరిశోధనలు చేసిన తర్వాత రోగాలకు అసలు కారణం మన చుట్టూ ఉన్న సూక్ష్మక్రిములేనని తేలింది. ఎలకలు, పందికొక్కులు, బొద్దింకలు, ఈగలు, దోమలు రోగాల్ని వ్యాప్తి చేస్తాయని, శుభ్రత లేకపోవడం వల్ల అంటు రోగాలు వస్తాయని వైద్య పరిశోధకులు తెలుసుకున్నారు. దీనిని బట్టి శుచి శుభ్రతను పాటించమనేది జీవన మరణాలకు సంబంధించిన విషయమని చెప్పవచ్చు. మన గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. ప్రజలు శుభ్రతను పాటించడం అనేది వారి వారి అలవాటును బట్టి, పరిస్థితులను బట్టి వేరువేరుగా ఉంటుంది. నీటి సరఫరా, డ్రైనేజీ వంటి సదుపాయాలు లేని చోట శుభ్రతను పాటించడం నిజానికి చాలా కష్టంగానే ఉంటుంది. మనం పూర్వకాలంలో చూసినట్లయితే ఇజ్రాయేలీలు అరణ్యం గుండా ప్రయాణించినప్పుడు దేవుడు వారికి శుభ్రతకు సంబంధించి తగిన సూచనలు ఇచ్చారు. దేవుడు శుభ్రతకు ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చారని ఒక్కసారి ఆలోచించండి. రోగాల బారిన పడకుండా మీరు, మీ కుటుంబ సభ్యులు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చో కూడా ఒక్కసారి ఆలోచించండి. ఒక ప్రేమగల తల్లి తన పిల్లవాడిని స్కూల్కి పంపించడానికి సిద్ధం చేస్తుంది. ఆ పిల్లవాడికి స్నానం చేయించి శుభ్రంగా మంచిగా ఉన్న దుస్తులను వేస్తుంది. శుభ్రంగా ఉండడం వల్ల ఆ పిల్లవాడు ఆరోగ్యంగా ఉంటాడు. చూసే వాళ్ళకు అతని తల్లిదండ్రుల మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. మనం శుభ్రంగా పవిత్రంగా ఉండాలని మన తండ్రి దేవుడు కోరుకున్నారు. లేవియాకాండం 11వ అధ్యాయం 44-45 వచనాలు చూసినట్లయితే, యావైనైన నేను మీకు ప్రభుడను, నేను పవిత్రుడును, కనుక నా వలన మీరును పవిత్రులేదు, కనుక మీరు ఈ ప్రాకేడు జంతువుల వలన శుద్ధిని కోల్పోవలదు. చూసారా, ఏ ఇతర ప్రాకేడు జంతువుల వలన కూడా మనము మన శుద్ధిని కోల్పోకూడదని దేవుడు చెప్తున్నారు. మనం పవిత్రంగా ఉండడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే పవిత్రంగా ఉండే విషయంలో మన తండ్రి దేవుడే మనకు ఒక మంచి ఆదర్శం. గాలి, నీరు శుభ్రంగా ఉండేలా దేవుడు ప్రకృతి చక్రాలను ఏర్పాటు చేశారు. ఈ రోజుల్లో కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుంది. అయినా భూమి దానికదే ఎన్నో విధాలుగా శుభ్రం చేసుకుంటుంది. ఉదాహరణకు దేవుడు కొన్ని సూక్ష్మజీవులను సృష్టించారు. ఈ సూక్ష్మజీవులు విషపూరితమైన వ్యర్థాలను బాగుగా చేసి హాని లేని పదార్థాలుగా మారుస్తున్నాయి. అలాగే ప్రస్తుత రోజుల్లో మన సైంటిస్టులు సూక్ష్మజీవుల్లో కొన్నిటిని ఉపయోగించి కాలుష్యం వల్ల కలుగుతున్న నష్టాన్ని తగ్గిస్తున్నారు. ఆ రోజుల్లో ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇజ్రాయేలీలకు ఇచ్చిన ధర్మశాస్త్రం కూడా శుభ్రంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో తెలియజేసింది. ఇజ్రాయేలీల కాలంలో ప్రాయశ్చిత్త రోజున ప్రధాన యాజకుడు 2 సార్లు స్నానం చెయ్యాలి అని, అలాగే యాజకులు కూడా కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతే బలులు అర్పించాలని కూడా ఉంది. ఈ రోజుల్లో చూస్తున్నట్లయితే ఆదివారం దివ్య బలి పూజ ఉందని ఒకరోజు ముందేనా మనం సిద్ధపడుతున్నామా, లేక తినుచు త్రాగుచు లేట్ నైట్ వరకు పార్టీలు చేసుకుంటూ ఉండి ఉదయం లేవగానే దేవాలయానికి వస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. బైబిల్లో ఆరాధన గురించి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవుడు ఆరాధనకు చాలా విలువైన ప్రాముఖ్యతను దయచేశారు. కీర్తనలు, పరమగీతం, విలాపగీతాలు వంటి గ్రంథాలు మరియు అనేక చోట్ల ప్రవక్తలు, రాజులు, శిష్యులు కీర్తనలను పాడుతూ దేవుణ్ణి స్తుతించారు మరియు ఆరాధించారు. దేవుని యొక్క గొప్పతనాన్ని, మహిమను, ఆయన ప్రజల పట్ల చేసిన అద్భుత కార్యాలను, ఆయన పరిశుద్ధతను ఎన్నో కీర్తనలు రచించి పాటలు పాడారు. అనేక రకమైన సంగీత వాయిద్యాలను ఉపయోగించి దేవుణ్ణి కీర్తించారు. ఈ రోజుల్లో చూస్తున్నట్లయితే మనుషుల మెప్పు కోసం, దేవునికి విరుద్ధంగా స్వలాభం కోసం మన నాయకుల మీద పాటలు రాస్తున్నారు. ఆహా ఓహో వారే గొప్పవారని, భూలోకంలో వారంతటి వారు లేరన్నట్లుగా వారి కొరకు పాటలు పాడుతున్నారు, వారి పల్లకిళ్ళు మోస్తున్నారు. దేవుని మహిమపరచాల్సిన మనం వేరే వాళ్ళని కీర్తించాల్సి వస్తుంది. దేవుని వాక్యాన్ని వినేవాళ్ళుగా, చదివేవాళ్ళుగా మాత్రమే కాదు, పాటించే వాళ్ళుగా కూడా మనం ఉండాలి. కొరింథీయులకు రాసిన 1వ లేఖ 6వ అధ్యాయం 19-20 వచనాలు ఒక్కసారి చూసుకున్నట్లయితే, మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? ఆ ఆత్మ దేవునిచే వసగబడింది కాదా? మీరు మీకు చెందినవారు కారు, ఏలైనా ఆయన వెలనిచ్చి మిమ్ము కొనెను, కనుక మీ దేహంతో దేవునిని మహిమపరుపుడు అని రాసి ఉంది.
మనము ఎవరిని మహిమపరచాలి? ఆ దేవుని మాత్రమే మహిమపరచాలి. ఇది నేను చెప్తుంది కాదు, బైబిల్లో ఉన్నది. ఇది దేవుడు మనకు ఏర్పరిచినటువంటి నియమము. మన జీవితంలో వచ్చే ప్రతి సందర్భంలో నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేటి మన సంగతి ఏంటి? ధర్మశాస్త్రం దేవుని ప్రమాణాల గురించి ఎంతో నేర్పిస్తుంది. దేవుని ఆరాధకులుగా మనం శుభ్రంగా ఉండాలని అది స్పష్టం చేస్తుంది. నేడు కూడా తన ఆరాధకులు శుభ్రంగా పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ప్రస్తుత రోజుల్లో చూస్తున్నట్లయితే దేవాలయంలో కానీ దేవుని మందిరంలో ఆరాధించడానికి వెళ్ళే వారిలో కానీ పరిశుద్ధత అనేది తగ్గిపోతుంది. దేవునితో ఉంటున్నామంటూనే దేవునితో సంబంధం లేకుండా చాలామంది జీవిస్తూనే ఉన్నారు. మనమే కాదు, దేవుని ఆలయాలు కూడా ప్రస్తుత రోజుల్లో నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఒకసారి ఒక పెద్ద దేవాలయంలో మధ్య పూజ జరుగుతున్న సమయంలో ఒక కుక్క దేవాలయంలో తిరుగుతూ ఉంది. కనీసం ఒకరంటే ఒకరు కూడా దాన్ని బయటికి పంపలేదు. అలానే తిరుగుతూ ఒక బెంచ్ కిందకి వెళ్ళి కూర్చుంది. అదేంటని దేవాలయ సిబ్బందిని, సహాయం చేసే వాళ్ళని అడిగితే అది దేవాలయంలో ఉంటున్న కుక్కని సమాధానం ఇచ్చారు. మనలో పరిశుద్ధత లేదు. దేవుని ఆలయానైనా పరిశుద్ధంగా ఉంచాల్సిన బాధ్యత మనపై ఉంది కదా. మన దేవుడు రోషం గలవాడని మనకి తెలుసు కదా. దేవుని ఆలయం పవిత్రమైన ప్రదేశం కాబట్టి అది శుభ్రంగా ఉండాలి. దేవుని పట్ల భక్తి, గౌరవం చూపించడానికి ఆలయాన్ని శుభ్రంగా ఉంచడం ఒక మార్గం. శుభ్రమైన ఆలయం ప్రార్థనకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగిస్తుంది. చిన్నప్పుడు మేము పిల్లలుగా, యువతగా ఉన్నప్పుడు దేవుని ఆలయాన్ని శుభ్రపరిచే విషయంలో పోటీ పడేవాళ్ళం. దేవుని ఆలయాన్ని శుభ్రపరచాలని శనివారం ఉదయాన్నే లేచి 6 గంటల దివ్యబలి పూజలో పాల్గొని పూజ అనంతరం సిస్టర్స్ మరియు మరిదల సభ్యులతో కలిసి దేవాలయాన్ని శుభ్రపరిచేవాళ్ళం. దేవుని ఆశీర్వాదాలు మాకే రావాలని కోరుకునేవాళ్ళం. పోటీపడి మరి దేవాలయాన్ని శుభ్రంగా చేసి ఆదివారం దివ్యబలి పూజ కోసం సిద్ధపరిచేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో దేవాలయంలో మన పక్కన దుమ్ము లేదు, వెంట్రుకలు ఉంటే మనకెందుకులే అనుకుంటూ వేరే చోట వెళ్ళి కూర్చుంటున్నాం. అలాగే పవిత్ర దేవాలయ ప్రాంగణంలో లేదా దేవాలయం పైన కానీ లేదా దేవాలయం కింద కానీ ఫంక్షన్ హాల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ఫంక్షన్స్ పేరుతో, వివిధ సంస్థల మీటింగ్ పేరుతో త్రాగుతూ, సినిమా పాటలకు డ్యాన్సులు వేస్తూ దేవుని ఆలయ ప్రాంతాన్ని అపవిత్రం చేస్తున్నారు. దేవుని దృష్టిలో పరిశుద్ధత అంటే కేవలం శారీరక శుభ్రత మాత్రమే కాదు, హృదయశుద్ధి కలిగి నీతిగా జీవించడం కూడా ముఖ్యమైనవి. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 27వ వచనంలో ఒక్కసారి చూసినట్లయితే, తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కలంకమైన దైవభక్తి ఏదనగా అనాథలను, విధవరాండ్రలను వారి కష్టంలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకునుట అనియే అని బైబిల్లో రాసి ఉంది. దేవుని దృష్టిలో పవిత్రంగా ఉండడం అంటే మనల్ని, మన బట్టల్ని, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు, కానీ మన ఆరాధన, ప్రవర్తన, ఆలోచనలు కూడా పవిత్రంగా ఉండాలి. నిజమే కదా. దేవుడు మనల్ని పవిత్రులుగా ఎంచాలంటే అంటే మనల్ని, మన బట్టల్ని, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు, మన ఆరాధన, మన ప్రవర్తన, ఆలోచన కూడా పవిత్రంగా ఉండాలి. నిజమే కదా. దేవుడు మనల్ని పవిత్రులుగా ఎంచాలంటే జీవితంలో అన్ని విషయంలో మనము శుభ్రంగా, పవిత్రంగా ఉండాలి.
దేవాలయాల్ని, మన ఆరాధనా స్థలాల్ని, సమావేశ హాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అది శుభ్రంగా ఉండడం వల్ల దేవునికి మహిమ వస్తుంది. దేవాలయాల్ని, సమావేశ హాల్ను శుభ్రంగా ఉంచే బాధ్యత సంఘంలో ఉన్న అందరిపైన ఉంది. అక్కడ తప్పు జరుగుతుంటే ఖండించాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. మనం దేవుడి స్నేహితులమైతే, దేవుడు మనతో కలిసి సహవాసం చేయాలంటే అపవిత్రమైన అలవాట్లను మనం విడిచిపెట్టాలి. చెడ్డ అలవాట్ల వల్ల మన ఆయుష్ తగ్గిపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 7వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, ప్రియ మిత్రులారా, ఈ వాగ్దానమన్నీ మనకు వసగబడినవే. కనుక శరీరమును గాని ఆత్మను గాని అపరిశుద్ధపరచు సమస్తం నుండి మనలను మనము శుద్ధి చేసుకుందుము. దేవుని యందులై భయముతో పవిత్రంగా ఉండుటకు ప్రయత్నించుదుము అని రాసి ఉంది. మన మనసుకు లేదా శరీరానికి హాని చేసే అపవిత్రమైన అలవాట్లకు మనం దూరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఒకసారి ఒక నేషనల్ లెవెల్లో యూత్ మీటింగ్ కొరకు వెళ్ళిన వారిలో దాదాపు 30 మంది సమావేశానికి హాజరైన తర్వాత ఒక హోటల్కి వెళ్ళారు. వాళ్ళ పక్క టేబుల్ మీద కూర్చుని ఉన్న ఒక వృద్ధ జంట వీళ్ళని చూసి ఎలా రియాక్ట్ అవుతారో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ మంచి ప్రవర్తనను, వాళ్ళ మధ్య జరుగుతున్న చక్కని సంభాషణను, వాళ్ళు వేసుకున్న మర్యాదకరమైన దుస్తులను చూసి ఈ వృద్ధ జంట ఎంతో ఆశ్చర్యపోవచ్చు, మంచి ప్రవర్తనను మెచ్చుకొని ఉండవచ్చు. అలా కాకుండా వారు అక్కడ ఉన్నవారితో అమర్యాదగా ప్రవర్తిస్తూ అల్లారితో కూడిన ఆటపాటలతో గొడవలు చేస్తూ ఉంటే చూసేవారు ఏమనుకుంటారు? దానివల్ల ఎవరికి నష్టం కలుగుతుంది, ఎవరికి చెడ్డ పేరు తీసుకొస్తుందో ఒకసారి ఆలోచించండి. Brothers and sisters, gather in the church. We sing joyfully and dance in praise of God. Praise God who has become flesh and come to the world to express the truth and to save us. We hear God's voice and are raptured before the throne to attend the feast, to attend the feast. We enjoy God's words and live before Him with joyful singing and laughter. It's a joy without end. మనం శుభ్రంగా మర్యాదపూర్వకంగా బట్టలు వేసుకున్నప్పుడు, ఇతరులతో గౌరవంగా నడుచుకుంటే ఇతరులకు మనకున్న తేడాలను ప్రజలు వెంటనే గుర్తిస్తారు. అది మనం ఆరాధించే దేవునికి గౌరవాన్ని తీసుకొస్తుంది. బైబిల్ ప్రకారం దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండడం అంటే కేవలం శారీరక పరిశుద్ధత మాత్రమే కాదు, కానీ మన జీవితంలో ప్రతి విషయంలో పరిశుద్ధంగా ఉండాలని అర్థం. మన ఆరాధన కూడా పవిత్రంగా ఉండాలి. ఇశ్రాయేలీయులు బబులోనును విడిచిపెట్టి యెరూషలేముకు తిరిగి వస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్పారో ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, ప్రభువు దేవాలయ పాత్రములు కొనిపోను వారలారా, మీరు బబులోను నుండి వెడలిపొండు, అపవిత్ర వస్తువులను ముట్టకుడు, పవిత్రులుగా ఇచ్చటి నుండి వెడలిపొండు అని రాసి ఉంది. బబులోను నుండి యెరూషలేముకు తిరిగి రావడం అనేది ఇశ్రాయేలీయులకు ఒక ముఖ్యమైన చారిత్రక సంఘటన. అలాగే నైతిక విషయాల్లో మనం పవిత్రంగా ఉండాలి. దేవుని ప్రేమలో నిలిచి ఉండాలంటే జారత్వానికి మనం దూరంగా పారిపోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 9-10 వచనాలు చూసినట్లయితే, దుష్టులు దేవుని రాజ్యం పొందరని మీకు తెలియదా? మోసపోకుడి, అవినీతి పరులను, విగ్రహారాధకులను, వ్యభిచారులను, నపంసకులను, స్వలింగ వ్యామోహ వక్రబుద్ధులను, దొంగలను, దురాశాపరులను, త్రాగుబోతులను, పరనిందాపరులను, దోచుకుని వారును దేవుని రాజ్యమునకు వారసులు కారు అని రాసి ఉంది.
ఇలాంటి వాళ్ళు దేవునికి అసహ్యులు. వాళ్ళు నైతిక విషయాల్లో పవిత్రంగా ఉండకపోతే దేవునికి తీర్పునకు గురి అవుతారు. అలాగే మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. ఆలోచనలు బట్టే ప్రవర్తన ఉంటుంది. మనం ఎప్పుడు చెడు విషయాల గురించి ఆలోచిస్తే ఇప్పుడు కాకపోతే తర్వాతైనా చెడ్డ పనులు చేసే ప్రమాదం ఉంది. మన ఆలోచనల్ని పక్కదారి పట్టించే ఎలాంటి వినోదానికైనా మనం దూరంగా ఉండాలి. అంతేగాక దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవడం వల్ల మన ఆలోచనలను మనం పవిత్రంగా ఉంచుకోగలం. Remember your promises, O God Most High. Remember your chosen people. I have met the one who alters the wind's course. I have seen wonders, both terrifying and glorious. I have heard the voice that separated the mountains from the sea. దేవుని ప్రేమలో నిలిచి ఉండాలంటే మనం ఆరాధన పరంగా నైతిక మానసిక విషయాల్లో పవిత్రంగా ఉండడం చాలా ముఖ్యం. మన శరీరాన్ని ఆత్మను అంటే మన ఆలోచనలను కల్మషపరిచే ఎలాంటి అలవాటునైనా దూరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి మన శరీరానికి మనసుకు హాని కలిగించే ఎలాంటి వ్యసనాలకైనా మనం దూరంగా ఉండాలి. అలానే నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ ప్రేమించవలను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ అని యేసు ప్రభు వారు చెప్పింది గుర్తుంది కదా. నీ హృదయంలో పాపం పెట్టుకుంటే, నీ మనసు దేవుని డబ్బు దోచుకోవడం పైనే ఉంటే, నీ ఆత్మ ఎప్పుడు ఆడవాళ్ళ చుట్టూనే తిరుగుతూనే ఉంటే, మరి దేవుణ్ణి ఎలా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ ప్రేమించగలవు? ఇవి ఈ వారం మన గృహం భూగ్రహం విశేషాలు. చూస్తూనే ఉండండి మన రేడియో వెంకటేష్ ఆసియా తెలుగు. మీ క్రాంతి స్వరూప్.